హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లల్లో, చంటి పిల్లల్లో, న్యూబార్న్స్లో జాండీస్ అనేది ఎందుకు వస్తుంది, ఇది కామనా కాదా, దానికి మనం ఏం చేయాలని అలాంటి విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో పిల్లల్లో ఏంటంటే, అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏంటంటే లివర్ మెటబాలిజం అన్నది కొద్దిగా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. అంటే లివర్ ఫంక్షన్ కొద్దిగా మెచ్యూర్ అవడానికి కొంత టైం పడుతుంది. సో కామన్గా మనం పిల్లల్లో ఫస్ట్ 3-4 డేస్ అన్నది జాండీస్ మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇది యూజువల్గా సెకండ్ డే నాడు స్టార్ట్ అవుతుంది, 3rd-4th డే నాటికి కాస్త ఎక్కువ అవుతుంది, 5-6 డేస్ కల్లా అది తక్కువ అయిపోతుంది అన్నమాట. ఇది యూజువల్గా ఇలాంటి నార్మల్ జాండీస్ అనేది 12 mg కంటే ఎక్కువైతే ఉండదు. దీన్నే మనం మటుకి ఫిజియలాజికల్ జాండీస్ అంటాం అన్నమాట. సో ఇట్లాంటి పిల్లలకి మనం ఏ రకంగా ట్రీట్మెంట్ ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి తల్లిపాలు అడిక్వేట్గా ఇస్తే ఇది స్లోగా మటుకి కంట్రోల్ అయిపోతుంది. అది ఎక్కువ ఉందా లేదా, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు అబ్నార్మల్ అనేది మనం చెప్పగలగాలన్నమాట. అంటే ఎప్పుడు ఈ జాండీస్ అన్నది నార్మల్లా అబ్నార్మల్ అంటే 70-80% పిల్లల్లో నార్మల్గా వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఒక 20% పిల్లల్లో అది ఎక్కువగా ఉండడం కానీ కొద్దిగా మటుకి అబ్నార్మల్ ఉంటుంది అన్నమాట. సో ఎందుకు ఇలాగ వస్తుంది, దానికి అంటే ఇది మటుకి అబ్నార్మల్ అని మనం ఎట్లా చెప్పగలం? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆన్ డే 1 నాడు, అంటే ఫస్ట్ డే పుట్టిన రోజు నాడే ఒకవేళ వాళ్ళు ఎల్లోగా ఉన్నారు అంటే జాండీస్ అన్నది డే 1 నాడే స్టార్ట్ అయితే, ఇంకోటి బాగా డీప్గా ఎల్లోగా మటుకి కనిపిస్తాయి. అంటే ఎస్పెషలీ పామ్స్ అండ్ సోల్స్ అన్నమాట. అంటే పామ్స్, సోల్స్ కూడా ఎల్లోగా అది మటుకి అయిపోతున్నాయి. ఐస్ డీప్గా ఎల్లోగా ఉన్నది. ఆర్ మోర్ దెన్ 10 days, 10 to 14 days కంటే ఎక్కువ ఉంది అంటే మనం అప్పుడు ఇది నార్మల్ జాండీస్ కాదు. మనం నార్మల్ జాండీస్ అంటే ఏమన్నాం? ఫిజియలాజికల్ జాండీస్ అన్నాం. సో ఇది నార్మల్ జాండీస్ అయితే కాదు, ఇది మటుకి అబ్నార్మల్ ఆర్ పెథలాజికల్ అంటాం అన్నమాట. ఇటువంటి సందర్భాల్లో మనం డెఫినెట్గా బ్లడ్ చెక్ చేయాలి. బ్లడ్ టెస్ట్ అయితే చేసి అది 15 mg కంటే అబోవ్ ఉన్నదా లేదా మనం మటుకి తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇది ఏజ్తో పాటు ఉంటుంది, ఏజ్ అండ్ వెయిట్తో పాటు ఉంటుంది. వెయిట్ మంత్స్ బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్క వాల్యూ ఏంటంటే, మనం ఆ బేబీ ఎన్ని మంత్స్లో పుట్టింది, అర్లీగా పుట్టిందా, టైంకి పుట్టిందా, ప్రిమెచ్యూరా, అండ్ సెకండ్ ఆ పర్టికులర్ వాల్యూ అన్నది డే 1 నాడా, ఏ డే నాడు అయింది, దాన్ని బట్టి కూడా మనం చెప్పగలం. అంటే అందరికీ ఒకటే కాదు, ఆ పర్టికులర్ డే అప్పుడు, ఆ పర్టికులర్ వెయిట్, ఆ పర్టికులర్ మంత్స్ బట్టి మనం ఈ వాల్యూ అబ్నార్మలా నార్మలా అని చెప్తాం. బట్ యూజువల్గా 15 mg కంటే అబౌవ్ ఉంటే అది మటుకి అబ్నార్మల్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి పిల్లలు ఎవరికైతే జాండీస్ వస్తుందో పిల్లలు యాక్టివ్గా ఉండకపోతే, అంటే డల్గా ఉండి వాళ్ళు, లేకపోతే ఫీవర్ ఇలాగ ఉండి వాళ్ళు సరిగా పాలు కానీ తీసుకోకపోతే అది కూడా మటుకి అబ్నార్మలే. అప్పుడు కూడా మనం ఇమీడియట్గా మనం మటుకి బ్లడ్ టెస్ట్ అయితే చేసి అది నార్మలా అబ్నార్మలా అది మనం మటుకి కనిపెట్టాలి. ఈ ఎక్కువ ఉన్న పిల్లలకి మనం ఏం చేస్తామంటే, వాళ్ళని లైట్ కింద పెడతాం, అంటే ఫోటో థెరపీ కింద పెడతాం. బ్లూ లైట్స్ ఉంటాయి, ఆ బ్లూ లైట్స్ కింద ఒక 2-3 days పెడితే యూజువల్గా ఈ ఎక్కువ పెథలాజికల్ అబ్నార్మల్ జాండీస్ అన్నది తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడప్పుడు చాలా ఎక్కువ ఉంటే, అరౌండ్ 25-30 mg కంటే ఎక్కువ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకి బ్లడ్ కూడా మనం మటుకి మార్చాల్సి వస్తుంది. దాన్నే మనం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం అన్నమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ జాండీస్ అన్నది ఎటువంటి పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ బ్లడ్ గ్రూప్ సరిగ్గా కానీ మ్యాచ్ అవ్వకపోతే, అంటే తల్లి బ్లడ్ గ్రూపు, బేబీ బ్లడ్ గ్రూపు వేరువేరుగా ఉంటాయి. అంటే తల్లి ఓ ఉండి బేబీ అయితే ఏ ఆర్ బి ఉంటే దాన్నే మనం ఏబిఓ ఇన్కంపాటిబిలిటీ అంటాం. ఇంకోటి అంటే, తల్లి RH నెగిటివ్ ఉండి బేబీ కానీ పాజిటివ్ ఉంటే అది కూడా మనం RH ఇన్కంపాటిబిలిటీ అంటాం అన్నమాట. సో ఇటువంటి కండిషన్స్లో పిల్లలకి హై జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తల్లికి షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నా సరే పిల్లలకి వచ్చే
ఛాన్స్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే తల్లి దగ్గర నుంచి బేబీకి సరిగ్గా కానీ ఫీడింగ్ వెళ్ళకపోతే, మిల్క్ కానీ వెళ్ళకపోతే, ఎస్పెషలీ ఫస్ట్ బోర్న్ బేబీస్కి అండ్ ఇంకోటి 37 వీక్స్ 36 వీక్స్కి పుట్టిన పిల్లలకి యూజువల్గా ఏంటంటే హైగా, ఎందుకంటే మిల్క్ అన్నది అడిక్వేట్గా బేబీకి వెళ్ళకుండా అది ఏంటంటే హైగా జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు పిల్లల్లో హెడ్ మీద కొన్ని బ్లడ్ క్లాట్స్ ఉంటాయన్నమాట. అంటే హెడ్ మీద స్వెల్లింగ్స్ ఉంటాయన్నమాట. దాన్నే మనం సిఫాల్ హెమటోమా అంటాం అన్నమాట. సో బేబీ పుట్టినప్పుడు కొద్దిగా అది రాసుకొని ఇక్కడ ఇలాగ బంప్స్ లాగా వస్తుంటాయి. అట్లాంటి పిల్లలకి కూడా హైగా ఉండొచ్చు. ఇంకోటి వాళ్ళకి కానీ ప్రీవియస్ పిల్లలకి కానీ ఒకవేళ కానీ జాండీస్ వచ్చింది అంటే ఈ బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో, కొన్ని టైప్స్ ఆఫ్ జాండీస్లో ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకోటి కొంతమంది పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో కొన్ని క్లినికల్ కండిషన్స్లో ఇలాగైతే వస్తూ ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ డే పుట్టిన వెంటనే అండ్ ప్రతిరోజు ఒక 3-4 డేస్ వాళ్ళకి జాండీస్ ఉన్నదా లేదా అనేసి మనం మటుకి చూసుకోవాలి. జాండీస్ కానీ ఉన్నది అంటే బ్లడ్ టెస్ట్ కానీ, ఆర్ ఇంకోటి అంటే వితౌట్ బ్లడ్ టెస్ట్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాన్నే మనం క్యూటేనియస్ బిలిరుబినోమీటర్ అంటాం అన్నమాట. సో ఇలాగా ట్రాన్స్క్యూటేనియస్ బిలిరుబినోమీటర్ కానీ లేకపోతే బ్లడ్ బట్టి చూసుకొని ఆ పర్టికులర్ ఏజ్కి దానికి ఎంత ఉన్నది అనేది మనం మటుకి చూసుకొని అది అబ్నార్మల్లా నార్మల్లా అని మనం చెప్పాలి అన్నమాట. మనం చెప్పి దాన్ని బట్టి మనం మటుకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు మనం మటుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అసలు ఎందుకు దీనివల్ల ఎటువంటి మటుకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఏంటంటే ఒకవేళ చాలా హై వెళ్ళిపోతే ఈ బిలిరుబిన్ అన్నది అంటే జాండీస్ పిగ్మెంట్ అన్నది బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ బ్రెయిన్ డ్యామేజ్ అయితే అది పర్మనెంట్గా ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ ఒక నార్మల్ స్టేట్కి తీసుకురాలేమన్నమాట. సో దీన్నే మనం మటుకి కర్నిక్ట్రస్ అంటాం. ఈ కర్నిక్ట్రస్ అన్నది చాలా డేంజరస్ కండిషను. దీనివల్ల పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అండ్ డిజేబిలిటీ ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఎప్పుడన్నా సరే పిల్లలకి కానీ జాండీస్ ఉన్నది అంటే అది హైయా నార్మల్లా తెలుసుకొని క్లోజ్గా మానిటర్ అయితే చేయాలి. అది ఎక్కువ అవుతుందా లేదా, దానికి మటుకి ట్రీట్మెంట్ అవసరమా. ఇక్కడ మటుకి హాస్పిటల్లో కూడా మనం అడ్మిషన్ అయినప్పుడు ఎవ్రీ డే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని అది తగ్గిపోతుందా లేదా అనేసి మనం మటుకి తెలుసుకొని అప్రాప్రియేట్గా మనం కానీ ట్రీట్మెంట్ ఇస్తే జాండీస్ వల్ల కూడా ఏ రకంగా ప్రాబ్లం లేకుండా పిల్లలు మటుకి హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఈ హెడేక్స్ అనేది చాలా కామన్గా స్కూల్ గోయింగ్ పిల్లలకి ఎక్కువగా మేము మటుకి చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ వల్ల వస్తుంది. అంటే బాగా హీట్ కానీ లేకపోతే లాంగ్ అవర్స్ ఎక్స్పోజరు, దీనివల్ల మటుకి హీట్ వల్ల వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఫ్లూయిడ్స్ తీసుకోకుండా డిహైడ్రేషన్ అవడం వల్ల కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ వీటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఇంకోటి మటుకి ఐ స్ట్రెయిన్ అవ్వడం